అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం పరమశక్తి స్వరూపిణి సప్త మాతృకలలో ఒకరైన వరాహి అమ్మవారి మహిమ గల కథను తెలుసుకుందాం. పూర్వకాలంలో అధర్మ శక్తులు పెరిగి దేవతలను ఋషులను ఇబ్బంది పెట్టినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి దేవీ శక్తులు అవతరించాయని పురాణ సంప్రదాయాలు చెబుతాయి. ఆ దివ్య శక్తులలో ఒకరు వరాహి అమ్మవారు. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో భూమిని రక్షించినప్పుడు వెలువడిన దివ్య శక్తి స్వరూపమే వరాహి అమ్మవారు అని భక్తులు విశ్వసిస్తారు. ఆమె సప్త మాతృకలలో ఒకరిగా రక్షణ శక్తిగా పూజించబడుతుంది. వరాహి అమ్మవారు తన భక్తులను భయం, అజ్ఞానం, చెడు ఆలోచనల నుండి కాపాడే తల్లిగా భావిస్తారు. ఆమె చేతిలో ఉన్న ఆయుధాలు ధర్మాన్ని రక్షించే శక్తికి ప్రతీకలు. ఆమె రూపం మనలో ధైర్యం, నమ్మకం, చెడుపై మంచికి విజయం అనే భావాలను కలిగిస్తుంది. ఒకసారి దుష్టశక్తులు లోకంలో కల్లోలం సృష్టించినప్పుడు దేవతలు అమ్మవారి శరణు కోరారు. అప్పుడు వారాహి అమ్మవారు తన అపారమైన శక్తితో ఆ దుష్టశక్తులను ఎదుర్కొని ధర్మాన్ని స్థాపించిందని భక్తి కథనాలు చెబుతాయి. ఆమె కేవలం శత్రువులను జయించే శక్తి మాత్రమే కాదు, తన పిల్లలను కాపాడే కరుణామయి తల్లి కూడా. వరాహి అమ్మవారిని భక్తితో స్మరించేవారు మనశ్శాంతి, ధైర్యం, ఆత్మవిశ్వాసం పొందుతారని భక్తుల నమ్మకం. వారాహి అమ్మవారి నామస్మరణ ఓం వారాహ్యై నమః ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తూ అమ్మవారిని స్మరించవచ్చు. అమ్మవారిని ప్రార్థిస్తూ, వారాహి తల్లి, నీ కరుణా కటాక్షం మాపై ఉండాలి. చెడు ఆలోచనలను తొలగించి మంచి మార్గంలో నడిచే శక్తిని ప్రసాదించు. ధైర్యం, భక్తి, జ్ఞానం మాకు ఇవ్వు తల్లి అని మనసారా కోరుకుందాం. వారాహి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ జై వారాహి మాత. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.